క్షమాపణలు చెప్పారంట. అంత అద్భుతంగా నటించారు, విలనిజాన్ని అద్భుతంగా పండించారు. మళ్ళీ క్షమాపణలు ఎవరికి చెప్పారు క్లారిటీ ఇస్తున్నా. ఇప్పుడే మొబైల్ మజాలా వారి ఫిల్మ్ నగర్ కబుర్లోకి వెళ్ళిపోతే మనీషా గారికి సోనాక్షి క్షమాపణలు చెప్పడం జరిగిందంట. నాకు మనీషా అంటే చాలా ఇష్టం. హీరామండి ది డైమండ్ బజార్ వెబ్ సిరీస్ మొత్తం చూసిన తర్వాత నాకెందుకో క్షమాపణలు చెప్పాలనిపించింది. కొన్ని సన్నివేశాల్లో భాగంగా చాలా దురుసుగా ప్రవర్తించాను. సిరీస్ చూసాక అసలు ఎలా చేయగలిగాను అనిపించింది. అందుకే సారీ చెప్పాను. ఆవిడ మహానటి, గొప్ప నటి. తన సహనటులను ఎంత ఎంకరేజ్ చేస్తారో. షూటింగ్ మొత్తం సరదాగా గడిపేశాం. అంత గొప్ప నటితో కలిసి పనిచేసే అవకాశం రావడం నా అదృష్టం. మళ్ళీ ఆమెతో కలిసి వర్క్ చేసేటువంటి రోజు కోసం ఎదురు చూస్తున్నాను. ఇక సంజయ్ లీలా భన్సాలి గారి గురించి మాట్లాడాలంటే ఆయన దర్శకత్వంలో నటిస్తే కష్టపడాల్సిన అవసరం ఉండదు. సీన్ కి ముందే అన్ని విషయాలు చర్చిస్తారు. భన్సాలి గారు నన్ను మెచ్చుకోవటం ఎప్పటికీ మర్చిపోలేను అంటూ ఎన్నో విషయాల్ని సోనాక్షి గారు నెమరు వేసుకుంటూ కొందరికి సారీలు, కొందరికి కృతజ్ఞతలు, ఇలా అందరిపై అన్ని విషయాలను, తన మనసులో వారిపై ఉన్నటువంటి అభిప్రాయాలను సోనాక్షి గారు షేర్ చేయడం జరిగింది.